పిఠాపురం జనసేనలో వివాదం, నడి రోడ్డుపైనే జనసేన నాయకుల మధ్యన వివాదం తలెత్తింది. ఎందుకయ్యా అంటే ఏదైతే చెప్పట్లేదు, అంటే పవన్ కళ్యాణ్ మీద అభిమానం ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచినో వస్తున్నారు. వాళ్ళది మీరు ఈ రూట్లో తిరగండి, మీరు ఈ రూట్లో చేయండి, ఇదొక క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఒక సిస్టమ్ ఉండాలి. మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఏమన్నా హెల్ప్ అడిగితే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు సిస్టమ్తో చేస్తారు. ఇప్పుడు ఆయన ఏంటంటే వర్మ గారికి అప్పు చెప్పేశారు. వాళ్ళు ఏంటంటే ఎక్కడెక్కడ తిరగాలో ఇది లోకల్ సెట్ చేస్తున్నారు, కానీ ఎవరెవరు వస్తున్నారు వీళ్ళని కోఆర్డినేట్ చేసుకోవడం, తిరిగేటటువంటి కోఆర్డినేషన్, ఇదంతా కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ అంటే ఈ మేనేజ్మెంట్ అనేటువంటిది తెలుగుదేశం నాయకుడైనటువంటి వర్మ గారికి అనుభవం ఉంటుంది. అదే సందర్భంలో అటు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళు వీళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడం, లేకపోతే ఆ నిర్వహణ వాళ్ళకి అప్పచెప్పి ప్రచారం చేసే బాధ్యత వర్మ గారికి అప్పచెప్తే బాగుంటుంది. లేకపోతే ఇప్పుడు ఎట్లాంటి ఘర్షణ జరుగుతుంది, ఏసీల్లో కూర్చొని మాట్లాడుతున్నారు, మేము రోడ్డు మీద తిరుగుతుంటే తెలుస్తుంది అంటూ మాట్లాడేటటువంటి కార్యకర్తలు ఇప్పుడు తాజాగా అట్లాంటి గొడవే ఒకటి. ఇది ఒకవైపు ఎవరిదాళ్ళు గొడవలు పడే పని. ఇదెవరో తెలుగుదేశం వాళ్ళు గొడవ పెట్టిందో వైసీపీ వాళ్ళు గొడవ పెట్టిందో కాదు, వాళ్ళలో వాళ్ళు వీడియో తీసేది కూడా బయటోడైతే కొడతారు, వాళ్ళల్లో వాళ్ళు గొడవ పడింది. అంటే దాన్ని బట్టి ప్రస్తుతం పరిస్థితులు కొంచెం సెటరైట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, సరైన కోఆర్డినేషన్ అవసరం ఉంది.